హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అసలు ప్రీవియస్ స్టోరీ ఏంటి, అసలు ఈ కథ ఎక్కడి నుంచి వస్తుంది. కథ వచ్చేసి ఒక సినిమా లాగా మనం ఇమాజిన్ చేస్తాం, అప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. ఈ కథ లోపలికి వెళ్ళగానే ఏమవుతుంది అంటే ఫస్ట్ మనకి మహాభారతం రాసింది ఎవరు అంటే వేదవ్యాస మహర్షి అని చెప్పేసి. అసలు వేదవ్యాసుడు అని చెప్పేసి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆయన వ్యాసాలు రాశాడు, వేదాలు రాశాడు కాబట్టి ఆయన పేరు వేదవ్యాసుడు అని చెప్పేసి, వేదాలు రాసినందుకు వేదవ్యాసుడు అని చెప్పేసి పేరు ఇచ్చినారు. దాని తర్వాత ఏమైంది, వేదవ్యాసుడికి పేరు ఇచ్చడం ఫైన్, మొత్తం బాగా. ఒకరోజు ఏమైందంటే వేదవ్యాసుడు మామూలుగా వేదవ్యాసుడికి 6th సెన్స్ అని చెప్పేసి ఉండదు. మామూలుగా 6th సెన్స్ అంటే ఇప్పుడు అందరికీ ఉండదు, ఒక మునులకి ఋషులకి మాత్రమే కొన్ని పవర్స్ ఉన్నాయి. సో అట్లనే ఈయన పవర్. సో అట్లా పవర్ ప్లే చేసినట్టే ఒకరోజు టైం ట్రావెల్ చేస్తుంది వేదవ్యాసుడు. అంటే కూర్చొని చోటు నుంచి టైం ట్రావెల్ చేసేస్తే ఒక టైంకి వెళ్ళగానే అప్పుడు ఏమవుతుంది అంటే అతని కళ్ళ ముందు చాలా విధ్వంసం జరుగుతూ ఉంటుంది. విధ్వంసం అంటే కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఇటు సైడ్, కొన్ని లక్షల మంది ఇటు సైడ్ అందరూ కలిసి కొట్టుకుంటూ చంపుకుంటూ ఉంటారు. ఆ సిచ్యువేషన్ అంటే మనకి మామూలుగా ఇప్పుడు ఒక యుద్ధ భూమి ఎలా ఉంటుందో అలా ఉన్న సన్నివేశం. అది చూడడం వేదవ్యాసుడు ఏమనిపించిందంటే అదే నేను ఎక్కడికి వచ్చాను, ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఎంత ఏంటి అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా తెలుసుకోవాలి, రాయాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే బ్రహ్మదేవుడికి నమస్కారం. బ్రహ్మదేవుడు ప్రత్యక్షం ఏమంటుందంటే ఈ వేదవ్యాసుడికి చెప్తాడు అన్నమాట. బ్రహ్మదేవుడు చెప్పక ముందుకు ఈ యొక్క వేదవ్యాసుడికి బ్రహ్మదేవుడు గణపతి ఒక్కడే నువ్వు చెప్పింది చెప్పినట్టు రాయగలడు అని చెప్పేసి ఈ వేదవ్యాసుడికి బ్రహ్మదేవుడు చెప్తాడు. అలా చెప్పిన తర్వాత ఈ వేదవ్యాసుడు గణపతిని స్మరణ చేసుకుంటాడు. అప్పుడు గణపతి దేవుడు ప్రత్యక్షమయ్యి నేను రాయడానికి సిద్ధమే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. అలా ఒప్పుకున్న తర్వాత ఈ గణపతి రాస్తూ ఉంటాడు, ఆ వేదవ్యాసుడు చెప్తూ ఉంటాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే చిన్నప్పటి డౌట్స్ ఏంటి, మామూలుగానే అసలు భగవద్గీతని ఎవరు రాశారా, గణపతి రాశారా లేదంటే వేదవ్యాసుడు రాశారా ఇది క్వశ్చన్ వస్తాం. లాజిక్ ఏంటంటే వేదవ్యాసుడు తన కాలజ్ఞానంతో చెప్తూ ఉంటే ఇక్కడ మన గణపతి రాస్తూ ఉంటాడు. అదే క్రమంలో ఏమవుతుంది అంటే గణపతి రాస్తూ ఉండగా తన పెన్లో ఏదైతే ఇంకుంటుందో అది అయిపోతుంది. అలా అయిపోయినప్పుడు గణపతి తన కొమ్మను విరిచేసి మరీ రాస్తూ ఉంటాడు. ఇది దీని వెనకాలంలో లాజిక్. ఛానల్ ఇంకా మిగతాది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేద్దాం.